ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన ఏదైనా చింతతో ఉన్నారా? బాధతో ఉన్నారా? శత్రు పోరాటంలో ఉన్నారా? మీ స్వంత వారి ద్వారా మీరు గాయపడుతూ ఉన్నారా? ఎంత మాత్రం భయపడొద్దు, ప్రభు మీకున్నారు. ఈ లోకమంతా విడిచిన ఆయన మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడు. కాబట్టి ఉదయాన్నే దేవుని సన్నిధిలో మోకరించండి, ప్రార్థించండి, ఆయన సహాయం తీసుకోండి, ఆయన శక్తిని పొందుకోండి. వాక్యంతో ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన మాత్రం మిమ్మల్ని విడవక ఎడబాయక మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. అక్కర్లు ఆపదలు ఏ ఎదురైనప్పటికీ కూడా అన్నిటిలో కూడా జయమిచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలు వింటే మీ జీవితంలో ఏ శోధన, ఏ బాధ ఉన్నా మీ పరిస్థితులన్నీ నాతో పంచుకోండి. కామెంట్ ద్వారా మీ ప్రార్థన విన్నపములన్నీ నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మీ ప్రతి శత్రు పోరాటంలో దేవుడు జయమివ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు దేవునికి ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివి. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కుమార్తెగా, కుమారుడిగా నిన్న జగత్తు పునాది వేయబడక మునిపే, భూమికి పునాది వేయక మునిపే ఏర్పాటు చేసుకొని నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఎదురు చూస్తున్నాడు. నీవు బాధపడుతూ ఉండడం, నీవు కన్నీరు కారుస్తూ ఉండడం ఆయనకి ఇష్టం లేదని చూడలేడు. అందుకే ఈరోజు నీతో చెప్తున్నాడు ఆయన, నేనే నిన్ను ఓదారుస్తానని. నీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావా? ఎన్నో రోజులుగా ఏడుస్తున్నావా? ఎంతో కాలంగా నీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా లేస్తున్నప్పుడు, ఎన్నో మాటలు నువ్వు పడుతూ ఉన్నప్పుడు, మానసికంగా కృంగిపోయి, ఆర్థికంగా కృంగిపోయి, శారీరకంగా కృంగిపోయి, ఈ పరిస్థితులన్నిటిని బట్టి దేవునికి దూరం అయిపోయి, ఆత్మీయంగా పడిపోయి, మనుషులే కాదు దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమన్నట్లుగా ఒక సందేహాన్ని నీ హృదయంలో ఉంచుకొని, ఎవరైనా ఓదరిస్తే బాగుండును, నన్ను ఎవరైనా నాతో మాట్లాడితే బాగుండును, ఎవరైనా నన్ను ధైర్యపరిస్తే బాగుండునని నిస్సహాయ స్థితిలో ఉండి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. రాజులు నమ్ముకుంటు కంటే, అధికారులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని లేఖను సెలవిచ్చినట్లుగా ఇంతవరకు తృణమాత్రులైన మనుషుల సహాయం కొరకు ఎదురు చూచావేమో, మనుషుల ఓదార్పు కొరకు ఎదురు చూచావేమో, కానీ నేను సృష్టించిన సృష్టికర్తే నేను నీకున్నాను. నేను నిన్ను ఓదారుస్తాను. నేను నీ కన్నీటిని తుడుస్తాను. నీ కన్నీటిని నేను దాచాను. నీ ప్రతి కన్నీటి బొట్టు కూడా నా దగ్గర దాచపడి ఉంది. ఇక కన్నీరు కార్చవద్దు, ఇక ఏడవవద్దు. నేనున్నాను. నేను మీ ప్రతి బాధ నుండి విడిపించి ఓదారుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఎవరైనా నీ బాధను అర్థం చేసుకుని ఒకవేళ ఓదారుస్తారు. మనుషుల ఓదార్పు, బంధువుల ఓదార్పు, స్నేహితుల ఓదార్పు, ఇరుగు పొరుగు వారి ఓదార్పు కొంతకాలమే. అయితే ప్రభు నీ జీవితకాలం అంతా ప్రతి విషయంలో ఓదారుస్తాడు. ఈ విషయం ఎవరికి చెప్పుకోలేని విషయం. చెప్పితే నన్ను అవమానపరుస్తారు, చెప్పితే నన్ను సిగ్గుపరుస్తారు, చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో నేను ఉన్నానని ఈరోజు ఓదార్పు పొందినళ్ళకున్నావు కదా. అయితే మనుషుల వలె ఒక్కరోజు అన్ని కన్నీరు తోడోడు, ఒక్కరోజు నేను ఓదార్చడు. ఒక్కరోజు 2 రోజులు కాదు, నీ జీవితకాలం అంతా నేను ఓదారుస్తాడు. దేవుడు కనుక నేను ఓదారిస్తే ఇక నీకు కన్నీరు ఉండదు. నీ కన్నీరు సంతోషంగా మార్చబడుతుంది. నీ దుఃఖం ఆనందంగా మారిపోతుంది. బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు ఏకైక కుమారుని పోగొట్టుకుని ఓదార్పు పొందనొల్లగా ఏడుస్తూ ఉంది. ఆ పాడిపైన కుమారుని పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే
ఎవ్వరు ఓదార్చినా కూడా ఓదార్పు రావడం లేదు. ఎందుకంటే ఎవ్వరూ లేని నా జీవితంలో నాకున్నది ఒక్క కుమారుడే. ఆ కుమారుడు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక నేను బ్రతకడం ఎందుకు అనుకుంటుంది. ఇక నేను ఎలా బ్రతకగలను అనుకుంటుంది. ఇక నేను ఎందుకు జీవించడం, ఎవరి కొరకు బ్రతకాలి, నా బ్రతుకుకి అర్థమే లేదనుకుంటుంది. అంత భయంకరంగా ఏడుస్తూ నా విధవరాలను ప్రభువు చూచాడు. చనిపోయిన కుమారుని మోసుకు వెళ్తూ నా పాడిన ప్రభువు ముట్టాడు. ఆయన ముట్టగానే బిడ్డ బ్రతికాడు. బ్రతికిన కుమారుని తీసుకువెళ్ళి తల్లికి అప్పగించాడు. ఆమెను శాశ్వతంగా ఓదార్చాడు. ఆయన శాశ్వతంగా కన్నీటిని తుడిచాడు. అంతవరకు అనేక మంది ఓదార్చారు, బంధువులు ఓదార్చారు, స్నేహితులు ఓదార్చారు. ఎంతమంది ఓదార్చినా ఆమె ఓదార్పు పొందలేదు. ఎందుకంటే ఆ ఓదార్పు ఒక్క నిమిషమే. అయితే ప్రభు ఓదార్చాడు. ఆయన ఓదార్చగానే ఆమె కన్నీరు శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఓదార్పు అద్భుతం చేస్తుంది. ఆయన నిన్ను ఓదారిస్తే అది మాటలతో కాదు కానీ క్రియలతో ఓదారుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వేది లాస్ అయిపోయావో, ఏది పోగొట్టుకున్నావో భయపడొద్దు, బాధపడొద్దు. మనుషులు నిన్ను త్రోసివేస్తే బాధపడకు. వారు నిన్ను వెలివేస్తే, నిన్ను చిన్నచూపు చూస్తే బాధపడకు. నీకు ప్రభు ఉన్నారు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నిన్ను ఓదార్చడానికి ఆయన ఇష్టపడి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, తండ్రి ఈ లోక ఓదార్పు నాకొద్దయ్యా, ఇదిగో మీరు ఓదారుస్తారని వాగ్దానం చేశారు. నా జీవితాన్ని, నా కష్టాలు, నా శ్రమలు, నా సమస్యలు, నా కన్నీటికి కారణమైన ప్రతి స్థితిగతులను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. చేపట్టి నడిపించండి అయ్యా అని దేవుని సొంత మొరపెట్టుకుందామా? వాగ్దానం నమ్ముతున్న వరంద ఒక్క నిమిషంతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరీక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. యేసే నీ నావిక, భయము చిందకు నీవిక. యేసే నీ రక్షక, కలత చిందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా, ఇక అవి ఉండబోవుగా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొకసారి మమ్మల్ని దర్శించారు, మాతో మాట్లాడారు. మరొక దినాన్ని కూడా మమ్మల్ని విడిచిపెట్టక, మమ్మల్ని త్రోసివేయక మా గృహాల్లోనికి వచ్చారయ్యా, మాతో మాట్లాడారయ్యా. అందుని బట్టి నీకు వందనాలు. నేనే మిమ్మల్ని ఓదారుస్తానని ఓదార్పు కలిగిన మాటలతో మమ్మల్ని ధైర్యపరిచినందుకు, ఓదార్చినందుకు
నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. ఈరోజు ఎంతమంది ఓదార్పు పొందనులక దుఃఖంతో ఇక ఎవ్వరి మాటలు నన్ను ఓదార్చలేవు, ఇక ఏ పరిస్థితి నన్ను ఓదార్చలేదని ఓదార్పు లేని పరిస్థితులు ఈ మాటలు వింటున్నారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని మీరు ఓదారుస్తున్నందుకు వందనాలు. వారి దుఃఖానికి కారణాన్ని మీరు కొట్టివేస్తున్నందుకు, వారి ఏడుపుకు కారణమైన ప్రతి సమస్య నుండి విడిపిస్తున్నందుకు, వారి జీవితంలో శాశ్వతమైన సంతోషాన్ని, సమాధానం మీరు దయచేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉండగా ప్రతి ఒక్కొక్కరిని కూడా గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ప్రతి జీవితంలో జోక్యం చేసుకోండి. పాపం నుండి విడిపించండి, శాపం నుండి విడిపించండి, వ్యసనాల నుండి విడిపించండి. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరిగించండి నైనా. నిశ్చయముగా ప్రతి రోగం నుండి విడుదల, ప్రతి రోగం నుండి, ప్రతి అనారోగ్యం నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆర్థిక బంధకం నుండి, ప్రతి అప్పు నుండి, ప్రతి ఆర్థిక బంధకాన్ని కొట్టివేస్తున్నందుకు వందనాలు. ప్రతి కోర్టు కేసు నుండి విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఉద్యోగ సమస్యలన్నిటి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రమోషన్స్ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ట్రాన్స్ఫర్ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాలు లేని బిడ్డలందరికీ కూడా చక్కటి ఉద్యోగాలు దయచేస్తున్నందుకు వందనాలు. వివాహాలు కాని బిడ్డలందరికీ ఆశ్చర్యకరమైన కార్యము, వివాహాలు కాని బిడ్డలందరి జీవితాల్లో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేక దుఃఖంతో ఉన్న ఓదార్పు పొందనలుకున్న ప్రతి బిడ్డను ఓదార్చినందుకు, గర్భఫలం లేక దుఃఖంతో ఉన్న ఓదార్పు పొందనలుకున్న ప్రతి కుమార్తెను మీరు ఓదార్చినందుకు, ఆశ్చర్యకరం వారి జీవితాలు జరిగించినందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి తండ్రి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. పాడి పంటలు దీవించండి, వ్యవసాయాలను దీవించండి, చేతి వృత్తులను దీవించండి. స్వంత గృహాలన్నీ బిడ్డలకు నీ కృప చేత స్వంత గృహాలు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. కుటుంబ కలతలతో నలిగిపోతున్న కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెస్టోర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. కోల్పోయినవన్నీ తిరిగి దయచేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడయుండి, వారు వెళ్ళి ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఎవ్వరు ఓదార్చినా ఓదార్పు పొందక కన్నీటి సంద్రంలో మునిగిపోయిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు నిన్ను ఓదారుస్తున్నాడు అంటే నీ దుఃఖానికి కారణాన్ని తొలగించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.